చరిత్ర పుస్తకాలలో కొన్ని పేజీలు ఉన్నాయి. వాటిని చదివితేనే గుండె భారంగా మారుతుంది. భారీ భూకంపాలు, విధ్వంసకరమైన సునామీలు, లక్షలాది మందిని ప్రభావితం చేసిన మహమ్మారులు, ఒక్క క్షణంలోనే అన్ని మారిపోయిన ఆ రోజులు ఇప్పటికే భారతదేశ చరిత్రలో చెరగని ముద్రగా మిగిలిపోయాయి. మరి భారతదేశం ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన 10 విపత్తులు ఏవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు నెంబర్ 10 కేదార్నాథ్ ఫ్లూడ్స్. 2013 జూన్ నెల ఉత్తరాఖండ్లో వేలాది మంది భక్తులు కేదార్నాథ్ యాత్ర కోసం చేరుకున్నారు. అన్ని సాధారణంగానే ఉన్నాయి, కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. జూన్ 16 రాత్రి కొండలపై నుంచి భారీగా నీరు, బురద రాళ్లు ఒక్కసారిగా కిందకి దూసుకొచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఇల్లు, హోటళ్లు, రహదారులు కొట్టుకుపోయాయి. వేలాది మంది చిక్కుకుపోయారు. హెలికాప్టర్లతో భారీ సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ విపత్తు భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. నెంబర్ 9 1993 సెప్టెంబర్ 30న మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంత ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రారంభమైంది. కొన్ని సెకండ్లలోనే ఇల్లు కూలిపోయాయి. చాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నష్టం జరిగిపోయింది. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగినా ఈ భూకంపం ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే భూకంపాల్లో ఇది ఒకటి. నెంబర్ 8 1999 అక్టోబర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక తుఫాను క్రమంగా బలపడుతూ సూపర్ సైక్లోన్ గా మారింది. ఒడిశా తీరాన్ని తాకే సమయానికి గాలుల వేగం భయంకరంగా మారింది. చెట్టు నేలమట్టమయ్యాయి, ఇల్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాలు రోజుల తరబడి నీటిలో మునిగిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ తుఫాను ప్రభావం ఒడిశా చరిత్రలోని ఇప్పటివరకు గుర్తుంచుకునే స్థాయిలో ఉంది. నెంబర్ 7 1984 డిసెంబర్ 2 రాత్రి మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరం ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ అర్ధరాత్రి తర్వాత ఒక రసాయన కర్మాగారం నుంచి విషవాయువు లీక్ అయింది. మొదట ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొద్దిసేపటిగా కళ్ళల్లో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నగరం మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. నేటికి దీనిని ప్రపంచంలోని అత్యంత ఘోర పారిశ్రామిక విపత్తుల్లో ఒకటిగా గుర్తిస్తారు. నెంబర్ 6 2001 జనవరి 26 దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది. అదే సమయంలో గుజరాత్లోని భూజ్ ప్రాంతాన్ని భారీ భూకంపం తాకింది. కొన్ని సెకండ్లలోనే వేలాది భవనాలు కూలిపోయాయి. రహదారులు పగిలిపోయాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగినా నష్టం చాలా తీవ్రంగా ఉంది. ఈ భూకంపం భారతదేశ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది ఇప్పటి వరకు. నెంబర్ 5 2004 డిసెంబర్ 26 ఉదయం తమిళనాడు, అండమాన్ నికోబార్ తీర ప్రాంతాల్లో ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ అలలు వేగంగా తీరాన్ని చేరుకున్నాయి. మొదట సముద్రం వెనక్కి వెళ్లడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ కొద్ది నిమిషాలకే భారీ అలలు తీరం మీదకు దూసుకొచ్చాయి. ఇళ్లు, పడవలు, రహదారులు కొట్టుకుపోయాయి. ఈ సంఘటన దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. నెంబర్ 4 1943లో బెంగాల్ ప్రాంతం ఒక తీవ్రమైన కరువును ఎదుర్కొంది. ఆహారం కొరత రోజురోజుకి పెరిగిపోయింది. అనేక కుటుంబాలు తినడానికి తిండి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చింది. మార్కెట్లలో ఆహార ధరలు ఆకాశానంటాయి. వేలాది గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ కరువు ప్రభావం కేవలం కొన్ని నెలలు మాత్రమే కాదు, చాలా కాలం పాటు కొనసాగింది. భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఇది ఒకటి. నంబర్ 3 కోవిడ్-19. ఇది మనందరికీ తెలిసే ఉంటుంది. 2020లో కరోనా మహమ్మారి భారతదేశాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. రహదారులు ఖాళీగా మారిపోయాయి. పాఠశాలలు, కార్యాలయాలు, మార్కెట్లు మూసివేయబడ్డాయి. ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆరోగ్య వ్యవస్థపై భారీ ఒత్తిడి పడింది. చాలా మంది తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను కోల్పోయారు. ఈ మహమ్మారి ఆధునిక భారత చరిత్రలో అత్యంత ప్రభావితమైన సంఘటనలో ఒకటే నిలిచిపోయింది. నెంబర్ 2 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి భారతదేశానికి చేరుకుంది. ఆ కాలంలో వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలు ప్రభావితమయ్యారు. ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. అనేక కుటుంబాలు తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నాయి. భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ఆరోగ్య విపత్తుల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. నెంబర్ 1 మన జాబితాలో మొదటి స్థానంలో ఉంది 1770 బెంగాల్ కరువు. ఆ కాలంలో వరుసగా పంటలు విఫలమవడంతో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారింది. ఆహారం దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో జనసంచారం కోల్పోయాయి. గ్రామాల పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. ఈ కరువు ప్రభావం బెంగాల్ ప్రాంతానికే కాకుండా భారత చరిత్రపైన పడింది. అందుకే ఇది భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా గుర్తించబడింది. 10 విపత్తుల్లో మీకు అతి భారీగా భయంకరంగా అనిపించింది ఏది? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.